హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. వీడియో స్టార్టింగ్లోనే తెలిసిపోయింది కదా, ఇంకా నేను ఇప్పుడు చేస్తున్నది అన్బాక్సింగ్ వీడియో. దీన్నైతే ఇండోర్ ప్లాంట్స్ కోసం అయితే తీసుకున్నాను ఈ స్టాండ్ని. బట్ ఇండియా వెళ్ళే ముందే తీసుకుందాము అనుకున్నాను. వెళ్ళే ముందు ఎందుకులే, మళ్ళీ వట్టిగానే ఉంటుంది కదా, ఫిక్స్ చేయడం ఎలాగో ఉండదు అని చెప్పేసి అయితే వచ్చాక అయితే తీసుకున్నాను దీన్ని. బట్ ఇది ఎప్పటి నుంచో తీసుకుందాము ఇండోర్ ప్లాంట్స్ కోసము అని చెప్పేసి అయితే చూస్తున్నాము. బట్ ఎట్లాగో ఇండియాకి వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ చెట్లను ఎండిపోతాయి అని చెప్పేసి అయితే నేనైతే అప్పుడు తీసుకోలేదు. ఇండియా నుంచి బ్యాక్ రాగానే వెంటనే ఫస్ట్ ఆర్డర్ చేసింది అయితే ఇదే నేను. ఈ స్టాండ్ వచ్చేసి అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇందులో షెల్ఫ్స్ వచ్చేసి కూడా 7 అయితే వచ్చినాయి. ఇందులో ఒక 2 ఏమో పెద్దగా ఉన్నాయి, మిగతావన్నీ అయితే నార్మల్ సైజులో ఉన్నవి. ఇంకా అందులో ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీగా అయితే అయిపోయింది. హార్డ్ ఏం అనిపించలేదు వేరే వాటితో కంపేర్ చేస్తే అయితే. నాకైతే చాలా ఈజీగా అనిపించి బెటర్గా అనిపించింది ఇది ఫిక్స్ చేసుకోవడం అయితే. ఇన్స్ట్రక్షన్ పేపర్లో ఇచ్చినట్టుగా అయితే మేమైతే స్టార్ట్ చేసాము. ఫస్ట్ సైడ్ ఫ్రేమ్ అయితే స్టార్ట్ చేయమని చెప్పేసి అయితే ఇచ్చాడు. వాటిని బేస్ చేసేసుకొని మిగతావన్నీ చేయొచ్చు కదా, సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే సైడ్ అయితే ఫ్రేమ్స్ స్టార్ట్ చేసినాము. ఇంక పెట్టేసిన తర్వాత దానిలో మధ్యలో ఫిక్స్ చేయడము, షెల్ఫ్ని అయితే ఫిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత సైడ్ షెల్ఫ్స్ని కూడా ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మేము చెక్ చేస్తున్నాము ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి అయితే అన్నీ పెట్టేసి అయితే మా హస్బెండ్ చెక్ చేస్తున్నారు. బట్ ఒకరితో అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా నేను కూడా హెల్ప్ చేశాను మా హస్బెండ్కి. ఇంకా మా హస్బెండ్ అలాగే బాబు నేనైతే పట్టుకుంటే మధ్యలో షెల్ఫ్ని అయితే మా హస్బెండ్ ఫిక్స్ చేస్తున్నారు. ఎలా పెట్టాలి ఏంటి అని అయితే చూస్తున్నారు. ఫస్ట్ అయితే అన్నీ చూసాము ఎలా సెట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇంకా ఫిక్స్ చేయడం అయితే స్టార్ట్ చేసేసినాము. ఇంకా ఫస్ట్ ఒక షెల్ఫ్ని అయితే తీసేసుకొని సైడ్ ఉండే ఫ్రేమ్స్ని అయితే ఫిక్స్ చేసేస్తున్నాము. అందులోనే వాళ్ళు అన్నీ ఇచ్చారు, స్క్రూ ఫిట్ చేయడానికైనా ఏదైనా కూడా వాళ్ళే ఇస్తారు అందులోనే. సో వాటిని యూజ్ చేసి అయితే మొత్తం ఫిక్స్ చేసేసాము. ఇది వచ్చేసి అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది, ఎవరైనా క్యారీ చేయొచ్చు, ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసేసుకోవచ్చు దీన్ని అయితే. దీనిలో చిన్న చిన్న చెట్లు పెట్టుకోవడానికి అయితే చాలా ఈజీగా కంఫర్ట్గా కూడా ఉంటుంది చెట్లకైతే. మా బాబుకి అయితే కొత్తగా ఏమైనా కనిపిస్తే ఎప్పుడు ఓపెన్ చేద్దామా, ఎప్పుడు ఫిక్స్ చేద్దామా అన్నట్టుగానే చూస్తూ ఉంటాడు. ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంటాడు. ఏదైనా టాయ్స్ అయినా లేదంటే ఇంట్లోకి ఏదైనా తీసుకున్నా కూడా ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంటాడు. ఇంకా పాప బిజీగా ఉంది కాబట్టి ఇంకా పాప లేదు. పాప ఉంటే కూడా సేమ్ సిచ్యువేషన్ ఉండేది. మా బాబు అయితే వీడియోలు చూస్తున్నారు కదా ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నాడో. మా హస్బెండ్కి హెల్ప్ అయితే చేస్తున్నాడు. ఇంకా నేను పెడతాను అంటే నేను పెడతాను అని చెప్పేసి అయితే హెల్ప్ చేస్తున్నాడు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే చేస్తారా ఏంటి అనేది కామెంట్ చేయండి. అందరు ఇలాగే ఉంటారా లేదంటే మా పిల్లలే ఇలాగ ఉన్నారో తెలియదు. ఇంకా మేము ఫిక్స్ చేయడం అయితే అయిపోయింది మా ఇండోర్ ప్లాంట్ స్టాండ్ అయితే. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నాకు ఇలాగే చూస్తూ మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. బాయ్.